నా సైన్స్ విషయం మనం రోజు చూసేదాన్ని తెలుసుకోవడానికి మా స్టూడెంట్స్తోని 3 బకెట్స్ ఆఫ్ వాటర్ని మోయమని చెప్తున్నాను. మోయండి. రైట్, స్టార్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. సో ముగ్గురిట్లో కామన్ ఒక విషయం ఉంది, అది ఎడమ చేయిని పైకి ఎత్తుతున్నారు. సో సర్వసాధారణమైన విషయం ఏంటంటే అటు సైడ్ బరువు ఎత్తుతే అందరం ఈ చేయి పైకి ఎత్తుతాం. ఈ చేయి ఎందుకు పైకి ఎత్తుతాం? దీని వెనుకున్న ఫిజిక్స్ ఏంటి? ఉదాహరణకు ఒక పైప్ తీసుకొని నేను దారం కడితే దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలో ఉంది. ఐఎమ్ లిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇవి రెండు మన చేతులు అనుకుందాం. ఇప్పుడు ఒకటే చేతుకు నేను బరువు వేస్తా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇటు సైడ్ వస్తుంది, అప్పుడు ఇది ఇట్లా అవుతుంది. సో పైకెత్తాలి, నేను బ్యాలెన్స్గా ముందుకోవాలంటే అప్పుడు నేను దారాన్ని ఇటు జరుపుకొని పైకెత్తాలి. సో దీనిలో ఏం సూత్రం పనిచేస్తుంది అంటే మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్, టార్క్. టార్క్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్. సో ఇది కరెక్ట్ మధ్యలో ఉన్నప్పుడు ఈ డిస్టెన్సు ఇటుండే బరువు, ఈ డిస్టెన్స్ ఇటుండే బరువు సమానంగా. త్రాసు తీసుకుంటే ఇప్పుడు త్రాసులో ఏం బరువు లేవు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, దీని బరువు ఎంత, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఇంటూ ఈ బరువు, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది టర్న్ కావట్లేదు, దీనికి రొటేటరీ మోషన్ లేదు. ఉదాహరణకు నేను దీనిలోనే బరువు వేస్తాను అనుకోండి, అప్పుడు ఏమైంది, టార్క్ ఇటువైపు పనిచేస్తుంది కాబట్టి ఇది పైకి ఎత్తింది. ఇది బ్యాలెన్స్ అయిందా? కాలేదు. ఉదాహరణకు ఇప్పుడు ఒక చేతితో రామ్ చరణ్ బకెట్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మధ్యలో ఉండే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇప్పుడు ఏమైందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇటు సైడ్ వచ్చేసింది. కాబట్టి ఈ ఆర్మ్ లెంత్, ఈ డిస్టెన్స్ని పెంచాలి. ఇటు ఫోర్స్ తక్కువ ఉంది, ఇటు ఫోర్స్ ఎక్కువ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే మీరు ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది, ప్యారలల్గా ఉందా, ఇటు బరువు ఉంది ఒక చేయికి. సో ఇంకొక చేయిని మనం ఏం చేసినట్టు ఎత్తినాం. కాబట్టి నీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోసం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇటు వచ్చింది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్మ్ డిస్టెన్స్ పెంచినాం. ఎప్పుడైతే చేయి పెంచుతామో ఇటు సైడ్ చేయి బరువు, ఇటు డిస్టెన్స్ తక్కువ, ఇటు డిస్టెన్స్ ఎక్కువ. దీనికి బరువు ఉందా? లేదు, దీనికి బరువు ఉంది. ఇది రీజన్ అన్నట్టు. విమానంకు ఫ్యూయల్ ఎక్కడ నింపుతారు? ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది తెలుసా? విమానంకు 3 ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. విమానంకు ఫ్యూయల్ ట్యాంక్ ఎట్లుంటుంది అంటే, ఇది విమానం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విమానం ఇట్లుంటుంది. ఇలా మనం ప్రయాణికులు కూర్చుంటాం, ఇక్కడ పైలట్ ఉంటాడు, ఇవి 2 రెక్కలు. సో విమానం బ్యాలెన్స్ చేయాలంటే దాని ఫ్యూయల్ ట్యాంకులు రెక్కలలో ఉంటాయి, తెలుసా మీకు? విమానం యొక్క ఇంధనము 2 రెక్కలలో ఉంటుంది, మధ్యలో కూడా ఉంటుంది. మధ్యలో ట్యాంకులో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత దీనిలో ఫ్యూయల్ సమానంగా వస్తుంటుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టర్బ్ అవుతుంది కాదు. సో విమానం ఇట్లిట్లే కింద పడుతుంది, పడదు. అది రీజన్.